హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. అన్నదమ్ముల అనుబంధం అంటే ఎలా ఉండాలో ఈ వీడియో వినండి. ఇది మాకు తెలిసిన వారి ఊర్లో జరిగిన నిజం. ఒక తల్లిదండ్రులకు 2 కొడుకులు. మొదటి సంతానానికి రెండవ సంతానానికి సుమారు 12 సంవత్సరాల వ్యత్యాసం. ఒక రోజున చిన్నవాడి పెళ్లి చూపులకు తన అన్న వదినలతో కలిసి పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ పెళ్లి కూతురితో ఒంటరిగా మాట్లాడాలని అడిగి ఆ అమ్మాయితో, మా అన్న వదినలే నాకు అమ్మ నాన్న, వాళ్లను విడిచిపెట్టి నేనెప్పుడూ వేరు కాపురం పెట్టను. నా చిన్నతనంలో మా అన్నయ్య మాట వినకుండా చెట్టెక్కి కొమ్మ విరిగి కింద పడ్డాను. నాకు ఎక్కడ దెబ్బ తగులుతుందోనని కింద ఉన్న మా అన్నయ్య నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఆ ప్రమాదంలో మా అన్నయ్య చెయ్యి విరిగిపోయింది. ఆ తరువాత నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న మరణించారు. అప్పటి నుండి మా అన్నయ్యే నన్ను చదివించి ఆయన కష్టార్జితంతోనే నన్ను పెంచి పెద్ద చేశాడు. మా ఇద్దరికీ వయసులో చాలా తేడా. పెళ్లికి ముందు మా వదినని మా అన్నయ్య ఒకటే అడిగాడు, మనకి బిడ్డలు వద్దు, నా తమ్ముడే మనకు బిడ్డ, నీకు ఇష్టమైతేనే మన పెళ్ళి అని అన్నాడు. ఇప్పుడు నేను నిన్ను ఒకటే అడుగుతున్నా, నా ఊపిరి ఉన్నంత వరకు వాళ్లతోనే కలిసి ఉండాలి. ఎటువంటి పరిస్థితిలోనూ మా బంధం నీ వల్ల చెరకూడదు. అది నువ్వు ఒప్పుకుంటేనే మన పెళ్ళి అని స్పష్టంగా అడిగాడు. అర్థం చేసుకున్న ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించింది. వీళ్లకు పిల్లలు పుట్టి ముసలివాళ్ళైపోయినా ఇప్పటికీ అన్నదమ్ములిద్దరూ కలిసే ఉన్నారు. తమ్ముని సంతానం తన సంతానంలాగే చూసుకుంటూ కలిసి ఉంటే కలదు సుఖమన్నట్లుగా సంతోషంగా కళకళలాడుతూ సిరి సంపదలతో పిల్లా పాపలతో హాయిగా ఇప్పటికీ అలాగే ఉన్నారు. అది కదా కుటుంబం అంటే. ఈ కాలంలో కూడా ఇలా ఉన్నారంటే అది ఏ జన్మబంధమో కదా. మన కుటుంబాలు కూడా అలా ఉండేటట్లు ట్రై చేద్దాం. ధన్యవాదాలు. ఇది కథ కాదు మిత్రమా, నిజం. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు, బ్రతికే ఉన్నారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.